హాయ్ గైస్, మేము ఇప్పుడైతే ఎస్ఎస్డి టోకెన్స్ తీసుకోవడానికి వచ్చాం. ఇదైతే శ్రీనివాస నిలయం రైల్వే స్టేషన్ పక్కనే ఉంటుంది. క్యూలో ఒక 3 hours నిలిచిన తర్వాత మాకైతే టికెట్లు దొరికాయి. ఇక్కడ ఆధార్ కార్డ్ చూపిస్తే మీకు ఎస్ఎస్డి టోకెన్ ఇస్తారు. సింగిల్ పర్సన్ కి ఒక ఎస్ఎస్డి టోకెన్. మేము అక్కడ నుంచి ఆటో తీసుకొని అలిపిరి మెట్ల దగ్గరికి అయితే వచ్చేసాం. అలిపిరి మెట్ల దగ్గరే ఒక ఫ్రీ లగేజ్ ట్రాన్స్పోర్ట్ అయితే ఉంటుంది. ఇక్కడ మీరైతే బ్యాగులు ఇచ్చేస్తే పైకి వాళ్ళు పార్సల్ చేసేస్తారు. మేమైతే మెట్లు ఎక్కడం అరౌండ్ 6:30కి స్టార్ట్ చేసాం. స్టార్టింగ్ మెట్టుతో మొక్కునైతే మేము స్టార్ట్ అయ్యాం. సమ్మర్లో వస్తే రష్ ఉంటుందేమో అని హాలిడేస్ అయిపోయాక వస్తే ఇప్పుడు కూడా రష్గానే ఉంది తిరుపతి. ఈ గోపురం దగ్గర అయితే మేము కొన్ని ఫొటోస్ తీసుకొని మళ్ళీ మెట్లు ఎక్కడం స్టార్ట్ అయ్యాం. అలా కాసేపు నడిచాక రాజగోపురం దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడ ఒక 7 అయినా కూడా ఇంకా చీకటి అయితే పడలేదు. మీరు చూడొచ్చు, చాలా రష్గా అయితే ఉంది. ఇక్కడ కనిపించే రాయి దగ్గర మీరు మోకాళ్ళు పెడితేనే మీకు మోకాళ్ళు నొప్పులు రావని అందరూ భక్తులు నమ్ముతారు. అలా కొంచెం సేపు మెట్లు ఎక్కాక మాకైతే ఒక అడవి పంది కనిపించింది. దాని తర్వాత ఒక కృష్ణ జింక అయితే కనిపించింది. చూడండి గైస్ ఎంత పెద్దగా ఉందో. అలా అక్కడక్కడ ఆగుతూ వాటర్ తాగుతూ సోడాలు తాగుతూ మేము మెట్లు ఎక్కడం అయితే స్టార్ట్ చేసాం. మోకాళ్ళ పర్వతం దగ్గరికి అయితే వచ్చేసాం గైస్. నేను కూడా అయితే ఒక 12 మోకాళ్ళ మెట్లు అయితే ఎక్కాం గైస్. అయితే ఒక 9:40 కల్లా రీచ్ అయిపోయాం తిరుమలకి. నెక్స్ట్ రోజు మా దర్శనం ఎలా అయిందని చెప్తాం గైస్. సబ్స్క్రైబ్.